డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం సింహరాశి వారి సైకలాజికల్ బ్లూ ప్రింట్ని డీకోడ్ చేయబోతున్నాం. అసలొకరు ఈ రాశిలోనే ఎందుకు పుడతారు, ఆ జన్మ వారి జీవిత ప్రయాణం గురించి ఎలాంటి అద్భుతమైన రహస్యాలను బయటపెడుతుంది అనేది ఈ సోర్స్ మెటీరియల్ ఆధారంగా తెలుసుకుందాం. ఇక్కడ సోర్స్ చెబుతున్న ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే, జ్యోతిష్యం అంటే కేవలం భవిష్యత్తుని చెప్పడం కాదు. ఇది ఒక వ్యక్తి యొక్క లోతైన సైకలాజికల్ ప్రొఫైల్. ఒక రకంగా చెప్పాలంటే ఇది వారి జీవితకాలానికి సంబంధించిన ఒక బ్లూ ప్రింట్ లాగా పనిచేస్తుంది. ఈ కాన్సెప్ట్లోకి ఇంకా డీప్గా వెళ్దాం రండి. ఈ బ్లూ ప్రింట్లో మనం కవర్ చేయబోయే ముఖ్యమైన టాపిక్స్ ఇవే. 1. కోర్ ఐడెంటిటీ మరియు ఇంటెలెక్ట్. 2. సృజనాత్మకత, ఆస్తులు, ఎడ్యుకేషన్. 3. కర్మ మరియు భాగస్వామ్యాలు. 4. ఆరోగ్య సూచనలు, పరిహారాలు. 5. కెరియర్ మరియు సోషలైజింగ్. ఆఖరిది ఎమోషనల్ రియాలిటీస్ మరియు గ్రోత్. ఇలా బయట కనిపించే వాళ్ల పవర్ఫుల్ పర్సనాలిటీ నుంచి లోపల దాగి ఉన్న ఎమోషనల్ సీక్రెట్స్ దాకా అన్ని స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. సరే, సెక్షన్ 1లో వాళ్ల కోర్ ఐడెంటిటీ అండ్ ఇంటెలెక్ట్ గురించి మాట్లాడదాం. అంటే ఈ రాజసంతో కూడిన సింహరాశి వారి బేసిక్ నేచర్ ఎలా ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం. ప్లానెటరీ సైకాలజీ ప్రకారం చూస్తే వీళ్ళని రూల్ చేసేది సాక్షాత్తూ ఆ సూర్యభగవానుడే. అందుకే వీళ్ళెప్పుడూ చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. పొద్దున్నే లేవడం, పనులన్నీ సూపర్ ఫాస్ట్గా చేసేయడం వీళ్ళ స్టైల్. మఖ, పూర్వ ఫల్గుని, ఉత్తర ఫల్గుని నక్షత్రాలకు చెందిన వీరికి బద్ధకం అంటేనే విపరీతమైన చిరాకు. అలాగే వీళ్ళ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఏ పనినైనా పర్ఫెక్ట్గా మేనేజ్ చేస్తారు. అలాగే ఈ చార్ట్ వాళ్ల క్రియేటివ్ సైడ్ని కూడా భలే చూపిస్తుంది. వీళ్ల 3వ స్థానంలో ఉండే శుక్రుడి ప్రభావం వల్ల సౌందర్యమన్నా, బ్రైట్ కలర్స్ అన్నా చాలా ఇష్టం. క్లాసికల్ మ్యూజిక్ని బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయడం, అందరిలోనూ ఎఫర్ట్లెస్గా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలవడం వీళ్లకు చాలా ఈజీ. సెక్షన్ 2 సృజనాత్మకత, ఆస్తులు మరియు ఎడ్యుకేషన్. వాళ్ల పర్సనాలిటీకి మించి ఈ బ్లూ ప్రింట్ వాళ్ల ఆస్తులను, ఎడ్యుకేషన్ని ఎలా డిజైన్ చేస్తుందో చూద్దాం. వాళ్ల 4వ స్థానం వృశ్చికం కావటం వల్ల రియల్ ఎస్టేట్, ఓపెన్ ప్లాట్స్, వ్యవసాయం లాంటి వాటిమీద వీళ్లకి ఆసక్తి, సంపాదించే సత్తా చాలా ఎక్కువ ఉంటాయని సోర్స్ చెప్తోంది. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయమేమిటంటే, వీళ్ల లైఫ్ మీద వాళ్ల అమ్మగారి క్రమశిక్షణ ప్రభావం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక ఎడ్యుకేషన్ విషయానికి వస్తే వీళ్లు జస్ట్ చదువుకోవడానికే పరిమితం కారు. సహజంగానే వీళ్లలో గొప్ప టీచింగ్ స్కిల్స్ ఉంటాయి. ఇతరులకు కరెక్ట్ గైడెన్స్ ఇవ్వడం, వాళ్లకి కావాల్సిన ధైర్యాన్ని నూరిపోయడం లాంటివి వీళ్లు చాలా అద్భుతంగా చేస్తారు. ఇప్పుడు సెక్షన్ 3 కర్మ, భాగస్వామ్యాలు మరియు బాధ్యతలు. అసలు సోర్స్ మెటీరియల్ ప్రకారం వీళ్ల లైఫ్ పార్ట్నర్స్ గురించి, కర్మ సిద్ధాంతాల గురించి ఏం చెప్తున్నారో చూద్దాం. ఈ ఎనాలిసిస్లో శని దశల గురించి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. అష్టమ శని లేదా ఏలినాటి శని లాంటి టైమ్స్ వచ్చినప్పుడు భయపడిపోయి గుడ్డిగా దేవుడికి లీటర్ల కొద్దీ నూనె పోసేయడం కాదు ముఖ్యం. ఆ దశల్లో అత్యంత అలర్ట్గా ఉండాలి. మైండ్ఫుల్గా ఉంటూ ఎటువంటి చిన్న తప్పులు చేయకుండా చాలా జాగ్రత్తగా లైఫ్ని లీడ్ చేయాలని ఈ వివరణ స్పష్టం చేస్తోంది. ఇక రిలేషన్షిప్స్లోకి వస్తే ఇక్కడొక ఇంట్రెస్టింగ్ కాంట్రాస్ట్ ఉంది, గమనించండి. సింహరాశి వాళ్లు ఫుల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని పనులన్నీ చకచకా చేసుకుపోతుంటే వాళ్ల పార్ట్నర్ మాత్రం చాలా కూల్గా, అంటే లేడ్ బ్యాక్ యాటిట్యూడ్తో ఉంటారు. వాళ్ల డిసిషన్స్ కోసం ఎక్కువగా సింహరాశి వారి మీదే ఆధారపడతారు. వీళ్ల రెస్పాన్సిబిలిటీ అనేది కేవలం లైఫ్ పార్ట్నర్ వరకే ఆగదు. మొత్తం ఎక్స్టెండెడ్ ఫ్యామిలీకి కూడా వీళ్లే ఒక పిల్లర్ లాగా సపోర్ట్ ఇస్తారు. అందరి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం, డిసిషన్స్ తీసుకోవడం, ఈ భారమంతా మోయడం వల్ల ఆ ప్రెషర్కి ఒక్కోసారి వీళ్లకి విపరీతమైన తలనొప్పులొస్తుంటాయి. సెక్షన్ 4 ఆరోగ్య సూచనలు మరియు పరిహారాలు. ఈ బ్లూ ప్రింట్లో వీళ్ల భౌతిక ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి సెన్సిటివ్ పాయింట్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. 8వ స్థానం విశ్లేషణ ప్రకారం వీళ్లకి హెవీ మీల్స్ అంటే అస్సలు పడదు. డైజెషన్ ఇష్యూస్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, అలాగే డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని సోర్స్ చెబుతోంది. ఇక్కడ ఒక సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఏమిటంటే, వీళ్ల జుట్టు రఫ్గా లేదా చిక్కుచిక్కుగా తయారైతే చాలు, వాళ్ల లైఫ్లో ఏదో నెగటివ్ ఫేజ్ నడుస్తుందని మనం ఫిజికల్గా గుర్తించవచ్చు. ఈ డైజెషన్ ప్రాబ్లమ్స్ కోసం ఒక మంచి ఆచరణాత్మకమైన సాంప్రదాయ పరిహారాన్ని కూడా సోర్స్ సూచిస్తోంది. అరగడానికి కష్టంగా ఉండే భారీ భోజనం మానేయాలి, ఉదయాన్నే ఖాళీ కడుపుతో అరటిపండ్లు తినడం, అలాగే గురువారాల్లో గుడిలో అరటిపండ్లను నైవేద్యంగా ఇవ్వడం లాంటివి చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయని తెలుస్తోంది.
సెక్షన్ 5కి వచ్చేసాం. కెరియర్ మార్గం మరియు సోషలైజింగ్. ఈ ఆస్ట్రాలజికల్ బ్లూ ప్రింట్ వాళ్ళ ప్రొఫెషనల్ అండ్ సోషల్ లైఫ్కి ఎలా కనెక్ట్ అవుతుందో చూద్దాం. వాళ్ల కెరియర్ ఆప్షన్స్ని గమనిస్తే 10వ స్థానం సూర్యుడి ప్రభావంతో సివిల్ సర్వీసెస్, అడ్మినిస్ట్రేషన్ రంగాల్లో అద్భుతంగా రాణిస్తారు. అలాగే 5వ స్థానం గురువు వల్ల ఎడ్యుకేషన్, టీచింగ్లో సక్సెస్ అవుతారు. ఇక 10వ స్థానంలో ఉన్న శుక్రుడి వల్ల గొంతుతో చేసే పనులు అంటే సింగింగ్, లెక్చరర్ లేదా సైకలాజికల్ కౌన్సిలింగ్ లాంటి ప్రొఫెషన్స్లో వీళ్లు అత్యున్నత స్థాయికి చేరుకుని హ్యాపీగా ఉంటారు. సొసైటీలో వీళ్ళ ఇంటెలిజెన్స్ వల్ల, మాట్లాడే తీరు వల్ల చాలామంది ఫ్రెండ్స్ అవుతారు. కానీ ఇక్కడ 11వ స్థానం ఒక పెద్ద వార్నింగ్ ఇస్తోంది. కమ్యూనికేషన్లో ఒక్కసారి పొరపాటున మాట జారినా సరే అది వాళ్ల లైఫ్లో కోలుకోలేని సివియర్ నష్టాలకు దారితీస్తుంది. సో వాళ్లు మాట్లాడే ప్రతి మాట చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆఖరిగా సెక్షన్ 6 భావోద్వేగ వాస్తవాలు మరియు వృద్ధి. బయటకి చాలా ధైర్యంగా కనిపించే వీళ్లలో దాగి ఉన్న ఎమోషనల్ రియాలిటీస్ ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం. వీళ్ళు బయటకి సింహంలాగా పవర్ఫుల్గా కనిపిస్తారు కదా, కానీ లోపల చాలా సెన్సిటివ్. సడన్గా తగిలే ఎమోషనల్ దెబ్బలు, అనుకోకుండా జరిగే కుటుంబ నష్టాల వల్ల వీళ్ళు మానసికంగా చాలా త్వరగా కృంగిపోతారని బ్లూప్రింట్ చూపిస్తోంది. ఆ ఎమోషనల్ పెయిన్ నుంచి బయటపడాలంటే వాళ్ళకి చాలా గొప్ప ఆధ్యాత్మిక శక్తి అంటే స్పిరిచువల్ స్ట్రెంగ్త్ కావాలి. సోర్స్ ఇస్తున్న ఫైనల్ ఎథికల్ వార్నింగ్ ఏమిటంటే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే వాళ్లని మానసికంగా మోసం చేయడంగాని, మ్యానిపులేట్ చేయడంగాని చేయకూడదు. అలా చేస్తే దానికొచ్చే కర్మ బ్యాక్లాష్ చాలా సివియర్గా ఉంటుంది. దాన్ని ఎవ్వరూ ఆపలేరు కూడా. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. ఎప్పుడూ ఒక సింహంలాగా గంభీరంగా, స్ట్రాంగ్గా కనిపించేవాళ్లు కూడా లోపల ఇంతటి నిశ్శబ్దమైన ఎమోషనల్ భారాన్ని మోస్తూ ఉంటారు అని తెలిసినప్పుడు బలమంటే ఏమిటి అనే దానిమీద మన అండర్స్టాండింగ్ మొత్తం మారిపోతుంది కదా. మన చుట్టూ ఎప్పుడూ స్ట్రాంగ్గా, ఏడుపు రానివాళ్లలా ఉండేవారి వెనకున్న అసలు కథను అర్థం చేసుకోవడానికి ఈ విశ్లేషణ ఎంతగానో హెల్ప్ చేస్తుంది. దీని గురించి మీరు ఆలోచించండి. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. దయచేసి లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ కీప్ సపోర్టింగ్